వరంగల్ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. నర్సంపేట మున్సిపాలిటీ గిరిజన ప్రజా ప్రతినిధులపై మట్టి మాఫియా దాడి చేసింది. మాదన్నపేట చెరువు మట్టి తవ్వకాలపై ప్రశ్నించిన నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ నవీన్ నాయక్ ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు చేయడంపై నిలదీశారు. దీంతో మట్టి మాఫియా దాడి చేయడంతో కౌన్సిలర్ గాయపడ్డాడు. ఇప్పటికే మట్టి దందా వ్యవహారంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయాడు. గతంలో రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులపై కూడా మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. మరోవైపు దాడులపై చోద్యం చూస్తున్నట్లు జిల్లా అధికారిక యంత్రాంగం, పోలీస్ కమిషనరేట్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మట్టి మాఫియా దాడుల సంఖ్య 4కు చేరింది. మరోవైపు బాధిత కౌన్సిలర్ ను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. మట్టి మాఫియా వెనుక అధికారిక పార్టీ హస్తం ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. దాడులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నైతిక బాధ్యత వహించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక నెల రోజుల నుంచి మట్టి దందా చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు, ట్రాక్టర్లు నడుస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు, మా బంధువులందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. కౌన్సిలర్ గారు దయచేసి కొంచెం ఆ ట్రాక్టర్లను బంద్ చేపియండి అనేసి నాతో ఫోన్ చేసి చెప్పడం ద్వారా నేను ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి ఫోన్ ద్వారా నేను ఓర్సు రాజు అనే వ్యక్తిని ఫోన్ చేసి, మరి బ్రదర్ ఇక్కడ ఒక చావు ఉన్నది, శవం వస్తున్నది, దయచేసి బండి బంద్ చేసుకోండి అంటే ఇంకా 10-20 ట్రిప్పులు అయితే అయిపోతుంది అన్న, కొంచెం ఓపిక పట్టండి. ఆయన దౌర్జన్యంగా మాట్లాడుతూ నువ్వు ఎవడివి నన్ను ఆపడానికి అని చెప్తూ నన్ను ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లో దుర్భాషలాడిండు. తద్వారా నేను కొంతమంది నా మిత్రులను తీసుకొని అక్కడ ఎక్కడైతే జేసీబీ నడుస్తుందో అక్కడికి వెళ్ళడం, వారు ఇమీడియట్గా నాకు మీరు కమిషన్ల కోసం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని చెప్పి నా పైన దౌర్జన్యం చేస్తూ నా మీద దాడి చేసిండు. వాళ్ళు 15 మంది, 1వ వార్డు కౌన్సిలర్ కూడా అక్కడే ఉండి ఇదందరికీ సహకరిస్తున్నాడు. ఆయన ముత్తిలింగం అనే వ్యక్తి కూడా అక్కడ ఉండి వారి కొనసాగంలోనే ఇదంతా జరిగింది. నా మీద దాదాపు 20 నుంచి 25 మంది ముక్కుముడిగా దాడి చేసి నన్ను అది చేసారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే, వరంగల్లో మరోసారి మట్టి మాఫియా రెచ్చిపోయింది. ప్రజా ప్రతినిధిపైకే దాడికి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాలో మట్టి మాఫియాకు సంబంధించినటువంటి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మట్టి మాఫియా తెగబడి దాడులకు దిగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదన్నపేటకు సంబంధించినటువంటి చెరువు లోపల గత 2 ఏళ్లుగా మట్టి మాఫియా విచ్చలవిడి తవ్వకాలు జరిగి చెరువును మొత్తం బొందల గడ్డగా మార్చినటువంటి సిచ్యువేషన్. దీని మీద సామాజిక కార్యకర్తలు కావచ్చు, ప్రజాస్వామికవాదులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ మట్టి మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సాక్షాత్తు రెవెన్యూ అధికారుల మీద దాడులు చేసినప్పటికీ కూడా ఎక్కడ రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం స్పందించలేదు, పోలీసు యంత్రాంగం స్పందించలేదు. అదేవిధంగా ఒక జర్నలిస్ట్తో సహా మొత్తంగా కూడా సామాజిక కార్యకర్తలు ఎవరున్నారు వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. ఇప్పటికే మట్టి మాఫియాకు సంబంధించి 4 దాడులు జరిగితే ఇప్పటికే అలంకాన్పేటకు సంబంధించినటువంటి వ్యక్తి మృతి చెందగా, అదే అంటే ఇప్పుడు మాదన్నపేటకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఒక వ్యక్తి టిప్పర్ ఢీకొని కోమాలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరో 2 మీద దాడి జరిగింది. తాజాగా నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధి లోపల ఒక గిరిజన ప్రజాప్రతినిధి మీద మొత్తం మట్టి మాఫియా విచ్చలవిడిగా దాడికి దిగడం అనేది జరిగింది. మాదన్నపేట చెరువులో జరుగుతున్నటువంటి మట్టి తవ్వకాలపైన గిరిజన ప్రజాప్రతినిధి అయినటువంటి కౌన్సిలర్ నవీన్ నాయక్ ప్రశ్నించడం అనేది జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలాంటి విచ్చలవిడి తవ్వకాలపైన ప్రశ్నించినందుకు రెచ్చిపోయినటువంటి మట్టి మాఫియా ఆయన మీద ఒక్క ఉదుటున ఆయన మీద పడి దాడి చేయడం అనేది జరిగింది. దాడిలో నవీన్ నాయక్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో తీవ్రంగా గాయపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటి వరకు అంటే దీని మీద ఈ రకంగా దాడుల పరంపర కొనసాగుతున్నప్పటికీ కూడా జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం పట్ల ఆ ప్రాంతంలో విస్మయం వ్యక్తమవుతుంది. జిల్లా యంత్రాంగం తీరుపైన తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పోలీస్ యంత్రాంగం మాత్రం పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనేటువంటిది మొత్తం ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లా లోపల తీవ్ర విమర్శలకు, అందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పైన జరుగుతున్నటువంటి వరుసల దాడులపైన మొత్తం ప్రజలు
తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి దాడి పట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. వెంటనే గిరిజన ప్రజాప్రతినిధి అయినటువంటి కౌన్సిలర్ ఎవరైతే నవీన్ నాయక్ ఉన్నారో నవీన్ నాయక్ని పరామర్శించడం జరిగింది. అంతకుముందుకే అలంకాన్పేట్ లోపల మృతి చెందినటువంటి వ్యక్తిని పరామర్శించడం, కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ పట్ల ఉద్యమం కూడా చేస్తున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం వైఫల్యం వల్లనే ఇలాంటి దాడులకు మట్టి మాఫియా తెగబడుతుందని చెప్పి సుదర్శన్ రెడ్డి ఆరోపణ చేశారు. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి పైన తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం చేశారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యే ప్రోద్బలంతో మట్టి మాఫియా తెగబడుతుందని చెప్పి ఖచ్చితంగా ఈ మట్టి మాఫియా దాడులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నైతిక బాధ్యత వహించాలని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కేకే.